తమిళనాడులో తంజావూరులో వెలిసిన బృహదేశ్వర ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శివాలయాలలో ఒకటి. చోళ సామ్రాజ్యానికి చెందిన మహారాజు రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి అద్భుతమైన శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది. ఆలయంలో ప్రధాన దేవుడు బృహదేశ్వర స్వామి. ఇక్కడ శివలింగం ఎంతో విశిష్టమైనది, మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయ విమానం దాని ప్రత్యేకత. ఆకాశాన్ని తాకేలా కనిపించే నిర్మాణం చోళుల ఇంజనీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటుతుంది. ఈ ఆలయం గోడలపై కనిపించే శిల్పాలు, చిత్రాలు, శాసనాలు చోళుల కాలం నాటి కళా వైభవాన్ని మన కళ్ళ ముందు నిలుపుతాయి. ఈ ఆలయం ప్రధానంగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. ఇంత భారీ రాళ్లను ఆనాటి కాలంలో ఎలా తరలించి నిర్మించారో ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఉంటుంది. బృహదేశ్వరాలయంలోని ప్రతి రాయి ఒక చరిత్రను చెప్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతి శిల్పం ఒక కథను చెప్తుంది. ప్రతి అడుగులోనూ చోళుల కళావైభవం కనిపిస్తుంది. దీంతో బృహదేశ్వర స్వామిని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని దర్శించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతితో పాటు గొప్ప భారతీయ సంస్కృతిని దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ నంది విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ నంది విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత బృహదేశ్వర స్వామిని దర్శించుకోండి. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. ఇలాంటి పురాతన ఆలయ విశేషాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.